బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కుర్చీ మడతబెట్టి అనే తాత మృతి చెందాడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నిటికీ ఇప్పుడు సమాధానం ఇస్తూ ఇటు వరంగల్లోనే ఉన్నాను అంటూ కుర్చీ తాత ఒక వీడియోని రిలీజ్ చేశాడు. తాను బతికే ఉన్నానంటూ వీడియోని రిలీజ్ చేశాడు. దాదాపు 10 రోజులుగా కనిపించకుండా పోయిన కుర్చీ తాత తన భార్య అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత టెన్షన్ పడిన తర్వాత ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాడు. చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇటు కుటుంబ సభ్యులతో కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. సో తాను బతికే ఉన్నానంటూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు కుర్చీ తాత. తప్పుడు ప్రచారం చేయొద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మంచోళ్ళని కూడా నేను చూశాను అంటూ తన కాళ్ళ కింద కూడా వేసి తొక్కానంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద లొకేషన్ ఒకసారి మనం చూస్తే కనుక వరంగల్ రైల్వే స్టేషన్ లాగా కనిపిస్తుంది. కొత్తగా రీబిల్డ్ చేసిన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద వరంగల్లోనే ఉన్నాడు కుర్చీ తాత. వరంగల్లోనే బతికే ఉన్నాను. నా గురించి ఎవరైతే వైరల్ వీడియోస్ చేస్తున్నారో, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది.